డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో భాగంగా 18, 19వ తేదీల్లో సీట్ మ్యాట్రిక్స్ని విడుదల చేయాలి. ఈ రోజున 20న 19వ తేదీతో నోటీస్ని విడుదల చేయడం జరిగింది. దీన్ని ఎంసీసీ తన సైట్లో డిస్ప్లే చేసింది. ఇందులో బిగ్ షాకింగ్ న్యూస్ ఉంది. మొదటి నుండి తెలంగాణలో ఫాదర్ కొలంబోకి పెర్మిషన్ రాలేదనే వార్త ప్రచారం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలాంటి వార్త లేదు. ఈ సీట్ మ్యాట్రిక్స్ నోటీస్ చూసిన నేను షాక్ అయ్యాను. ఆంధ్రప్రదేశ్లో గాయత్రి విద్యా పరిషత్ మెడికల్ కాలేజ్ విశాఖపట్నానికి కూడా ఈ సంవత్సరం అడ్మిషన్స్కి అనుమతి ఇవ్వలేదు. ఈ కాలేజీలో 200 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కోల్పోయే అవకాశం ప్రమాదం ఉంది. ఈ కాలేజీ మళ్ళీ ప్రయత్నాలు చేసి అనుమతి తెచ్చుకోవాలి. అయినా అది సెకండ్ రౌండ్కో థర్డ్ రౌండ్కో జరుగుతుంది. ఈలోపు అవి ఫిల్ చేయరు. కాబట్టి ఆంధ్ర విద్యార్థులు చాలా దురదృష్టవంతులు. పుండు మీద కారం చల్లినట్లు ఉంది వారి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే హెవీ కాంపిటీషన్, అందులోనూ ఏయూ రీజన్లో ఇంకా హెవీ కాంపిటీషన్. రాష్ట్రంలో కాలేజీలు చాలా తక్కువ, సీట్లు ఇంకా తక్కువ. ఉన్న కాలేజీల్లో గవర్నమెంట్ కాలేజీల్లో బీసీ కేటగిరీలకు అమ్మి పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తుంది గవర్నమెంట్. కొత్త కాలేజీలు 5 రావాల్సి ఉన్నా అవి వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. ఒకవేళ వచ్చినా అవి పీపీపీ విధానంలో ఉంటాయనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఇన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులు మానసిక వేదన అనుభవిస్తున్నారు. ఇవి చాలదని ఇప్పుడు గాయత్రి విద్యా పరిషత్ మెడికల్ కాలేజీలో ఉన్న 200 సీట్లను రద్దు చేయటం, అడ్మిషన్కి పెర్మిషన్ని గ్రాంట్ చేయకపోవటం చాలా బాధాకరం. వారి పరిస్థితి ఇంకా ఎంతో బాధాకరంగా ఉంది. ఆంధ్ర విద్యార్థులు డాక్టర్లు కానక్కర్లేదా? వారి భవిష్యత్తు అంధకారంలోకి తోసేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 38 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఏయూ రీజన్లో 11 గవర్నమెంట్ కాలేజీలు, 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో గవర్నమెంట్లో 1794, ప్రైవేట్లో 1900 సీట్లు ఉండేవి. ఇవి కలిపి 3694 సీట్లు ఏయూ రీజన్ విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. అయితే అందులో నుండి ఇప్పుడు 200 సీట్లు తగ్గిపోయాయి. అంటే మిగిలిన 3494 మాత్రమే. ఎస్వీయూ రీజన్లో 7 గవర్నమెంట్ కాలేజీలు, 6 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లో గవర్నమెంట్లో 1353 సీట్లు, ప్రైవేట్లో 1100 సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ సీట్లు ఎలా ఉంటే ఏయూ రీజన్లో ఒంగోలు, పాడేరులో 50 సీట్లు వచ్చినట్లుగా మనకి నోటీస్ ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ఆయా కాలేజీ దగ్గర +50 సీట్స్ అని పేర్కోవడం జరిగింది. అంటే 100 సీట్లు కొత్తగా వచ్చాయి అని అనుకుందాం. అయినా ఇంకా మనం 100 సీట్లు కోల్పోయాం. విద్యార్థులు ఆందోళన చెందనక్కర్లేదు. కటాఫ్లు ఏమీ పెద్దగా పెరిగిపోవు. కారణం 100 సీట్లు వచ్చాయి. జీబీపీలో 200 సీట్లకు ఏ కేటగిరీలో 100, బి కేటగిరీలో 100 ఉంటాయి. అంటే 100 సీట్లు ఏ కేటగిరీలో పోయినా మళ్ళీ 100 సీట్లు ఇక్కడ రావటం జరిగింది. కాబట్టి కటాఫ్లపై దీని ప్రభావం చాలా తక్కువగానే ఉంటుందని మనం భావిద్దాం. అయితే పాడేరులో ఒక సమస్య ఉంది. వచ్చిన 50 సీట్లలో బి కేటగిరీకి అందులో నుంచి 50% సీట్లు వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ ఏ కేటగిరీలో 21 సీట్లు మాత్రమే వస్తాయి. అంటే మనకి ఇంకా 29 సీట్లు నష్టం ఉన్నట్లే. కాబట్టి మనకు కొంతవరకు దీని ప్రభావం ఉంటుంది, కొంత నష్టం కూడా ఉంటుంది. అయినా విద్యార్థులారా ధైర్యంగా ఉండండి. ఏం జరుగుతుందో మంచి జరగాలని కోరుకుందాం. జీవీపీ కాలేజ్ మళ్ళీ పెర్మిషన్ కోసం ప్రయత్నిస్తుందని ఆశిద్దాం. తప్పక తెచ్చుకుంటుందని భావిద్దాం. ఎందుకు అలా చెప్తున్నానంటే తెలంగాణలోని ఫాదర్ కొలంబో సిబిఐ కేసులో ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జీవీపీ కాలేజ్ సిబిఐ కేసులో ఉన్నట్లుగా ఎక్కడా ఎటువంటి వార్త కూడా రాలేదు. కాబట్టి మనకు మంచి జరుగుతుందని ఆశిద్దాం. నా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అందించడానికి చేసినటువంటిది. నా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.